భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశాయిపేటలోని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పాలమడుగుల సురేందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 5వ తేదీ 2025 రోజున టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో జరిగిపోయిందని వెల్లడించారు. అయినప్పటికీ ఒక దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులు టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో సమావేశాలు పెడుతున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటని, దీనిని వరంగల్ జిల్లా యూనిట్ తీవ్రంగా ఖండిస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో అధికారులను, ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను తప్పుదారి పట్టిస్తూ సమావేశాలను నిర్వహించాలని చూస్తున్న చర్యలను జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. వారి ఏ కేసును కమిటీకి చట్టబద్ధత ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని, ఈ విషయాన్ని గమనించి ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు వారి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. వారు నిర్వహించే సమావేశాలకు పాత్రికేయులు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజేందర్, జిల్లా కార్యదర్శి బొట్ల స్వామిదాస్, సహాయ కార్యదర్శులు బి కిరణ్ కుమార్, రాపెల్లి శ్రీనివాస్, సభ్యులు పెండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 నెలలు పూర్తి అయిపోయింది మాది కమిటీ. ఈ క్రమంలో జర్నలిస్టుల కోసం మేము పాటుపడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల 22వ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో సమావేశం పెట్టడానికి నిర్వహించారు. దీనికి ఎవరు వెళ్ళకూడదని మా టీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం. అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది, ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు వేసిన వాళ్ళని ఇక సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా మాకు విడుదల చేసేది. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మేము ప్రెస్ మీట్ను కండక్ట్ చేసుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కమిటీ ఉన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం, కార్యదర్శి స్వామిదాసు, అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి సభ్యత్వాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టు వృత్తినే కాకుండా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణము టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఇది రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సంఘం. ఇది ఐఎఫ్డబ్ల్యూజే అనే జాతీయ సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో 3 గుర్తింపు పొందిన సంఘాలు ఉంటాయి. ఐజేయు, అలాగే 143, అలాగే టీడబ్ల్యూజేఎఫ్ అనేది 3 గుర్తింపు పొందిన సంఘాలలో ఇది కూడా ఒకటి. అయితే దీనికి వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షునిగా నేను జక్కుల విజయ్ కుమార్ను, కార్యదర్శిగా స్వామిదాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పాలాలు సురేందర్, అలాగే సహాయ కార్యదర్శిగా కిరణ్,
అలాగే మరో సహాయ కార్యదర్శిగా రాంపల్లి శ్రీను, ఇంకో కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్. ఈ విధంగా జిల్లా మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తారీఖున రాష్ట్ర కమిటీ పోచమ్మేదాన్లో గల కెమిస్ట్రీ భవన్లో సమావేశాన్ని నిర్వహించి మా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అందరు ఇటు మా సైడ్ చూడండి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు. 8వ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి కమిటీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకు కనీస వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. 2026 జనవరి నుంచి 8వ తేదీన పే కమిషన్ అమలు చేయాలని ఆయన కోరారు. संवत्सराला मजदूर यूनियन जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 संवत्सराला मजदूर यूनियन जिंदाबाद 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 संवत्सराला मजदूर यूनियन जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 8వ వేతన సంఘం అమలు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. నాయకత్వం వర్ధిల్లాలి. సంవత్సరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 సంవత్సరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 యువ శక్తి జిందాబాద్ 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 యువ శక్తి జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. గేట్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. గేట్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. గేట్ పే కమిషన్ కేంద్రం జాప్యాన్ని నిరసిస్తూ డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి డౌన్ డౌన్. जिंदाबाद जिंदाबाद मजदूर यूनियन जिंदाबाद 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 मजदूर यूनियन जिंदाबाद 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 ఎర్ర జెండా జిందాబాద్ जिंदाबाद जिंदाबाद 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. సంవత్సరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. సంవత్సరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్ లాల్ బౌటా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ యువ శక్తి జిందాబాద్ మహిళా శక్తి జిందాబాద్ మహిళా శక్తి జిందాబాద్ రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలి. సంవత్సరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్ లాల్ బౌటా జిందాబాద్ లాల్ బౌటా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్ లాల్ బౌటా జిందాబాద్ ఏక్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. 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 లాల్ బౌటా జిందాబాద్ ఎర్ర జెండా జిందాబాద్. ఈరోజు మరి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి
కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ను కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడమైంది. మరి అహర్నిశలు శ్రమిస్తున్న మరి రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి, మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ ఎమ్మటే ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌతర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో చారిత్రాత్మక ప్రాధాన్యం గల శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ధర్మకర్తలు తోనుపూనూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మోతుకూరి మయూరి రామేశ్వరరావు, జారాతి వెంకటేశ్వర్లు మరియు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహాదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదాలను అందజేశారు. అన్న భయ్యా ఇంకా వస్తాను వీడియో కొంచెం అన్న ముందు మళ్ళీ ఎదురొచ్చేది హన్మకొండ వరంగల్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరిగిన టీఆర్పీ మొదటి కార్యవర్గ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట 10 అంశాలతో కూడిన కామన్ మినిమం మేనిఫెస్టోను విడుదల చేశారు. మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది. అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అదేంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. మొదటి పాయింట్, గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా తెలంగాణ జాతిపితగా గుర్తించడం. ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది. ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం, కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది
హైదరాబాద్ అల్మట్టి డ్యాం విషయంపై తెలంగాణ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని రాష్ట్ర రాజకీయ నాయకులు హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు గేట్లను 519 అడుగుల నుంచి 524 అడుగుల వరకుగా పెంచి వేయడంతో ఇంతంటే కాకుండా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కులు పటిష్టంగా ఛేదించబడినట్టు భావిస్తున్నామన్నారు. కర్ణాటక చర్యల వల్ల ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు అంతరాయం పొందవచ్చని ఆందోళన వ్యక్తమవుతూ ప్రత్యేకంగా పాలమూరు నుండి రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయి ఉండగా కూడా నీరు అందకపోతే అది వృధా అవుతుందని అధికారులు హెచ్చరించారు. హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్ళు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే, పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది? మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో 5 ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ 70,000 కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేస్తే నానా యాగి చేసి, నానా గోల చేసి, ఇదేదో స్కామ్ జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఇకనైనా మీరు గమనించండి అని కోరుతా ఉన్నా. ఒక బృహత్తరమైన పని చేయాలంటే వాళ్ళ కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్లు కేవలం భూసేకరణకి ఖర్చు పెడతా ఉన్నది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన చిల్లర ప్రచారం అంతా కూడా డొల్ల ప్రచారం, దొంగ ప్రచారం, దొంగ మాటలు తప్ప ఇంకోటి కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ నిరుద్యోగులకు సంఘీభావంగా అలాగే గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థుల కోసం మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు లైబ్రరీకి పుస్తకాలు చదవడానికి వచ్చిన పాఠకులతో కలిసి మద్దతు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుని నాయకుడిని బయటకు తరలించారు. ఈ సంఘటనపై స్థానిక నాయకులు మరియు విద్యార్థులు స్పందిస్తూ చట్ట సహాయంగా నిరుద్యోగులకు మద్దతు వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. నేను డిస్టర్బ్ చేయడానికి వస్తలేనా? నేను ఒక్కనే పోతా, ఎవరు రారు. నేను ఒక్కనే పోతా అంటారా? ఎవరు రారు? నా ఎంబడి ఎవరు రారాయా? నేను మాట్లాడాను రాలేదు, నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను. ఓపెన్ చెప్తున్నా, నేను రోడ్డు మీద మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడాను. లైబ్రరీలో చదువుకుంటా నేను ఒక్కనే. మాకేం డిస్టర్బెన్స్ సపోర్ట్ మాకేం డిస్టర్బెన్స్ అట్లా కాదు. లైబ్రరీ ఇది పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఈ తెలంగాణలో పుట్టినవాడైనా, ఇండియాలో పుట్టినవాడైనా రావచ్చు. అది మీకు కూడా తెలుసు. ఆర్టికల్ 19 క్లాస్ 1 ప్రకారము మనకు ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ ద పబ్లిక్ ఆర్డర్. కరెక్ట్? అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటూ అంటున్నాను. ఆయన స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే
నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాను. ఇక్కడ రాలేదు, చదువుకుందామని నేను చదువుకుంటా అంతే. మీరు చేయమాటలు చదువుకుంటే నేను వాళ్ళంటే బయట క్యాంటీన్లో వస్తే మాట్లాడు. నేను ఇక్కడ మాట్లాడి ఏం కావాలి మీకు అంత నేను మాట్లాడినండి. మీ ఆఫీసర్తో మాట్లాడు, మీ డీసీపీతో మాట్లాడు, లేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు. చదువుకుంటా అంటున్నది. లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు ఎందుకంటావు అబ్బా? నాకు అర్థం కాదు. నేనే పోయి నాకు కూర్చుంటే లేకపోతే కింద వచ్చి చదువుకుంటున్నాను. లేకపోతే నువ్వు బయట కూర్చొస్తాను, బయట చదువుకుంటాను. ఐ విల్ రీడ్ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ ఎనీ క్లాస్. నేను ఏమైనా మాట్లాడుకుంటే బయట మాట్లాడతాను. వీళ్ళకి ఎవరికి చూస్తాను అవసరం అడుగుతాడు ఏం కాదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.